వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం, ఉద్యోగ పెన్షన్ల జీతభత్యాల దస్త్రాలకు నష్టం, మే నెల జీతాలపై ప్రభావం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం. ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయమైన నిధి భవన్లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఉద్యోగులంతా విధుల్లో ఉండగానే భవనం 2వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో కిందికి పరుగులు తీశారు. సెంట్రల్ ఏసీలో షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, దస్త్రాలు కాలిపోయి ఉండొచ్చని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతభత్యాలు, వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీల బిల్లులు ఉండటంతో ఎంత నష్టం జరిగిందనేది ఇంకా అంచనా వేయలేదు. ఆన్లైన్ సిస్టమ్ అయినప్పటికీ కంప్యూటర్లు కాలిపోవటం వల్ల లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం మంటల్లో కాలిపోయి ఉండవచ్చునని ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంతో మే నెల జీతాలు మరియు పెన్షన్లపై ప్రభావం ఉంటుందని ఉద్యోగ పెన్షన్లు భావిస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రభావము మే నెల జీతాలు మరియు పెన్షన్లపై ఎటువంటి ప్రభావం చూపదని తెలుస్తోంది. ఇక జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించారు. ఎన్నికల సమయంలో జిల్లాల పునర్విభజనపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై త్వరితగతిన నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నేతలతో పాటు వివిధ సంఘాల వారిని భాగస్వాములు చేసి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా, పోలవరం ముంపు మండలాలను ప్రత్యేక జిల్లాల ఏర్పాటు వంటి హామీలు అమలు చేసే దిశగా చర్యలు వేగవంతం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.